హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు బిగ్ అప్డేటు. ఏవీసీ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించే సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు కీలక సూచనలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షన్‌దారులకు ఒక అత్యంత ముఖ్యమైనటువంటి హెచ్చరిక. పెన్షనర్లు తమ వార్షిక జీవన ప్రమాణ పత్రాన్ని, లైఫ్ సర్టిఫికేట్ లేదా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించేట సమయంలో సబ్మిట్ చేసే సమయం ఆసన్నమైంది. 2026 జనవరి 1 తేదీ నుంచి ఫిబ్రవరి 28 తేదీ లోపల ప్రతి పెన్షనర్ తమ ఉనికిని ధృవీకరించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఈ గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో విఫలమైతే ఏప్రిల్ 1 తేదీన విడుదలయ్యే మార్చి నెల పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి జాప్యం చేయకుండా నిర్ణీత సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేయడం మీ ఆర్థిక భద్రతకు ఎంతో కీలకం. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. పెన్షనర్లు తమ సౌకర్యాన్ని బట్టి జీవన ప్రమాణ పోర్టల్ ద్వారా కానీ, లేదా తమ వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా కానీ, లేదా నేరుగా ఏదైనా సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి కూడా ఈ పనిని పూర్తి చేయవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ముందు మీ వద్ద పీపీఓ నంబరు, ఆధార్ నంబరు, పాన్ నంబరు, పెన్షన్ జమ అయ్యే బ్యాంక్ అకౌంట్ నంబరు మరియు ట్రెజరీకి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. వివరాలను నమోదు చేసేటప్పుడు ఒక్కసారి ఫోన్ నంబర్ మరియు అకౌంట్ వివరాలను సరిచూసుకోవడం మంచిది. జిల్లా ఖజానా అధికారులు తెలిపిన వివరాల ప్రకారంగా ఈ మేరకు సర్వీస్ పెన్షనర్లు కేవలం లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తే సరిపోదు కానీ, ఫ్యామిలీ పెన్షన్ పొందేవారు అదనంగా నాన్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఉద్యోగం చేయటం లేదని మరియు నాన్ రీమ్యారేజ్ తిరిగి వివాహం చేసుకోలేదని ధృవీకరణ పత్రాలను కూడా సమర్పించవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్‌లు వేలిముద్ర, బయోమెట్రిక్ అండ్ ఐరిష్ లేదా ఫేస్ రికగ్నిషన్ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయవచ్చు. వీటి కోసం రాష్ట్రంలోని అన్ని ట్రెజరీల కార్యాలయాలు మరియు పెన్షనర్స్ అసోసియేషన్ భవనాల్లో ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు బయట మీ సేవా కేంద్రాలు లేదా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా చేయించుకోవాలనుకుంటే సుమారు రూ. 70 నామమాత్రపు రుసుము చెల్లించవలసి ఉంటుంది. వృద్ధాప్యం లేదా అనారోగ్యం కారణంగా ఇంటి నుండే బయటకు రాలేని పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అటువంటి వారు ఫిజికల్ ఫామ్‌ను పూర్తి చేసి దానిపై పాస్‌పోర్ట్ సైజు ఫోటో అంటించి ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఆహ్, ఎవరైతే ఎవరైనా గెజిటెడ్ అధికారితో ధృవీకరణ చేయించుకోవాలి. ఆ పత్రాన్ని కుటుంబ సభ్యుల ద్వారా సంబంధిత ట్రెజరీ ఆఫీస్‌లో అందజేయటం. ఒకవేళ ఇది కూడా వీలు కాకపోతే పెన్షనర్ల కుటుంబ సభ్యులు రాతపూర్వకంగా ముందే విన్నవిస్తే ట్రెజరీ సిబ్బందికి నేరుగా ఇంటికే వచ్చి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసేలాగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఇది నిజంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు గొప్ప ఊరటనిచ్చే అంశము. చివరగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత మీ మొబైల్‌కొచ్చే అక్నాలెడ్జ్‌మెంట్ మెసేజ్‌ను జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి. ఫిబ్రవరి గడువు ముగిసిన తర్వాత మార్చి మొదటి వారంలో ఆన్‌లైన్ లింకుడు ద్వారా మీ సర్టిఫికేట్ ఆమోదం పొందిందో లేదో సరిచూసుకోండి. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల మీ అప్లికేషన్ తిరస్కరణకు గురైతే మళ్ళీ మార్చి 15 లోపల మరోసారి ట్రెజరీని సంప్రదించి రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమాచారాన్ని మన తోటి పెన్షనర్ మిత్రులతో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని వారు కూడా అప్రమత్తంగా ఉండి తమ పెన్షన్‌ను సకాలంలో పొందగలుగుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.